దేశంలో 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత పాత 500 అలాగే 1000 రూపాయల నోట్లు పూర్తిగా చరిత్రలో కలిసిపోయాయి అని అందరూ భావించారు. కానీ 10 సంవత్సరాలు గడిచినా ఆ పాత నోట్లు ఇంకా పూర్తిగా కనుమరుగు అవ్వలేదు అన్న విషయం ఇప్పుడు తిరుమల శ్రీవారి హుండీ ద్వారా బయటపడుతోంది. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ తమ శక్తి మేరకు కానుకలు సమర్పిస్తుంటారు. అయితే ఆ భక్తి మధ్యే ఒక పెద్ద సమస్య నిశ్శబ్దంగా మారుతోంది. హుండీలో పదే పదే రద్దయిన పాత కరెన్సీ నోట్లు బయటపడుతున్నాయి. ముఖ్యంగా 500, 1000 రూపాయల నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ పాత నోట్ల మొత్తం విలువ 100 కోట్లకు చేరుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో 2023లో ఉపసంహరించిన 2000 నోట్లు కూడా ఇంకా హుండీలో పడుతూనే ఉన్నాయని తెలుస్తోంది. ప్రతి నెల కోట్ల రూపాయల మేరకు పాత కరెన్సీ వస్తుండటంతో టీటీడీకి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. పాత నోట్లు ప్రజల వద్ద ఇంకా ఎలా ఉన్నాయి? వాటిని స్వామివారికి సమర్పించడం వెనుకున్న కారణం ఏమిటి? వాటిని స్వీకరిస్తున్న టీటీడీ యంత్రాంగం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేకపోయింది అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలో టీటీడీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు పలుమార్లు లేఖలు రాసి ఈ పాత కరెన్సీని మార్చుకునేలా ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కానీ ఆ ప్రయత్నాలకు స్పష్టమైన పరిష్కారం రాలేదని చెబుతున్నారు అధికారులు. దీంతో 100 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్దే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ సమస్యపై స్పష్టత తీసుకురాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్రంతో సరైన సమన్వయం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై కూడా తీవ్రస్థాయిలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 100 కోట్ల రూపాయల విలువైన పాత కరెన్సీ విషయంలో ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం లేకపోవడం, పాత నోట్ల బాధ్యత ఎవరు తీసుకుంటారన్న ప్రశ్నలు సమాధానం లేకుండానే మిగిలిపోతున్నాయి. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, టీటీడీ కలిసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాయా, లేక పాత నోట్లకు మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తాయా అన్నది వేచి చూడాల్సిందే.